సార్, ఏది ఏమైనా ఆల్రెడీ మనకి ఇన్ఫర్మేషన్ క్రిస్ గారి నుంచి, సుసి గారి నుంచి, జూలీ గారి నుంచి మార్చి 31వ తేదీన మనకు వచ్చేసింది. మనం మార్చ్ 29th ఎక్స్పెక్ట్ చేశాము. బట్ మార్చి 31వ తేదీన మనకు గుడ్ న్యూస్ వచ్చింది. ఓకే, ఇంకా మనకి ఇప్పుడు మనం వెయిట్ చేయాలి అంతే. మనం అనుకున్నాం, నేను మీకు చెప్పాను ఎప్పుడో, ఉగాది ఫెస్టివల్ టైంలోనే మనకు షెర్రీ మేడం ఒక హింట్ ఇచ్చింది. ఒక 15-20 రోజుల లోపే మనకు అద్భుతాలు జరగబోతున్నాయి, మీరు ఓఎస్ మీద ఒక కన్నేసి ఉంచండి అని చెప్పింది. ఈ విషయాన్ని నేను ఆడియో కూడా చేశాను. చాలా రకాలుగా మన గ్రూప్లో కూడా నేను మెసేజ్ పెట్టాను సార్. వాటిని చూసారని చెప్పేసి దాని యాష్ గారు మన యాక్టివిటీని ఎలా గుర్తిస్తారని చెప్పి ఒక పోల్ ఓటింగ్ పెడితే చూడలేకపోయినందువల్ల మాత్రమే గ్రూప్స్ నుంచి బయటకు రావడం జరిగింది, గ్రూప్స్ని తీసేయడం జరిగింది. అంతే తప్ప ఇంకా వేరే ఇతరత్ర కారణాలు కాదు. నా మీద వేరే రూమర్స్ కూడా మనోళ్ళు సొంతోళ్ళు పుట్టించుకున్నారు. అప్పుడే బయట వేరే ఎవరో చేస్తే దాని అందరికీ పనిష్మెంట్ ఇస్తే ఎట్లా అని ఈ రకంగా మాట్లాడుకున్నారు. అది పై స్థాయిలో నొప్పి పడేవానికే తెలుస్తుంది సార్ ఆ బాధ. మెయింటైన్ చేసేవాళ్ళకి. ఇప్పుడు మీరు ఎట్లయితే మెయింటైన్ చేస్తున్నారో, మీకు నచ్చుకున్నట్టుగా మీకు నచ్చినట్టుగా ఎవడన్నా ఒకటి ఏదైనా చేస్తే మీరు ఎంత తలడిల్లిపోతారో, ఈ ప్లేస్లో నేను గత కొద్ది అంటే దాదాపుగా ఒక 1 year నుంచి నేను చూస్తున్నాను సార్ పరిస్థితులు ఎట్లా ఉన్నాయి ఏం కథ అనేది. ఎంత బాధపడుతున్నా నేను లోపలే పెట్టుకుంటాను. బయట సంతోషంగా ఉన్నా కూడా లోపలే ఉంటుంది. నాకు చాలా బాధ ఉంటుంది, బట్ లోపలే ఉంటుంది. దాన్ని బయటికి నేను ఎప్పుడు కూడా ఎక్స్ప్లెయిన్ చేయలేదు, దాన్ని ఫోకస్ ఎక్స్పాన్షన్ చేయలేదు. కాబట్టి ఇది సార్ విషయము. కాబట్టి ఏం టెన్షన్ లేదు. మనకైతే గుడ్ న్యూస్ ఏదైతే రావాలనుకున్నామో అది ఆల్రెడీ March 31st రోజు క్రిస్ గారి రూపంలో వచ్చేసింది. ఆ గోడ గడియారంలో ఉన్నటువంటి ఆ సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని మీరు ఖచ్చితంగా ఒక ఫోటో తీసుకొని పెట్టుకోండి. అద్భుతాలు జరిగిపోతున్నాయి మనకు అని చెప్పేసి క్రిస్ గారు మనకు చెప్పడం, అది ఇప్పుడు మీరు చేస్తున్న పనులన్నీ ఆపేయండి, గోడ గడియారంలో ఉన్నటువంటి టైంని చూసి మీరు ఫోటో తీసి పెట్టుకోండి అని చెప్పాడు. ఈ విషయాలు యాష్ గారు స్వయంగా చెప్పాల్సినటువంటి మాటల్ని క్రిస్ గారు కొంచెం త్వరపడి ముందు చెప్పేశారు. అక్కడ కొద్దిగా క్రిస్ గారి మీద యాష్ గారు కొద్దిగా ఈ విషయం నువ్వు చెప్పకుండా ఉండాల్సింది అని చెప్పేసి అన్నారంట. అంటే స్వయంగా యాష్ గారు అనౌన్స్ చేద్దామనే రీతిలో ఉండింది, అది క్రిస్ గారి ద్వారా బయటకు వచ్చేసింది. కానీ నో ఇష్యూ సార్, వాళ్ళు పెద్ద స్థాయిలో ఉన్న వాళ్ళు, ఓబ్లెస్కి ఆయన బ్రాండ్ అంబాసిడర్ కాబట్టి అతనికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ప్రజెంట్ ఇప్పుడు మనకి ఆల్రెడీ న్యూస్ అయితే అందేసింది కాబట్టి మనం ఓఎస్ మీద ఒక కన్నేసి ఉంచుతాం. మనకి సైట్ కూడా మనకి మారచ్చు, ఓఎస్ కూడా వర్షన్ మారచ్చు, విక్టరీ విత్ యాష్ కూడా థీమ్ మారే అవకాశాలు కూడా ఉన్నాయి. ఏది ఏం జరిగినా సంథింగ్ స్పెషల్ మార్పులు అయితే ఖచ్చితంగా ఇప్పుడు మనం చూడబోతున్నాం. అది ఇంకా చిన్నగా ప్రాసెస్ స్టార్ట్ అయ్యి నిశ్శబ్దంలో పెను ప్రకంపనాలు పుట్టే ప్రయత్నం యాష్ గారు చేస్తారు. ఎందుకంటే ఒకేసారి పెద్ద స్థాయిలో తారాస్థాయిలో మనకి అన్ని అనుకూలాలు చేస్తే మనం అనారోగ్యంగా ఏదన్నా మానసికంగా మనం కంట్రోల్ తప్పి ఏదన్నా అనారోగ్యానికి గురవుతామని భావించి ఏదన్నా ఇన్సిడెంట్స్ మన లోపల అంటే మన శరీరంలో ఏదైనా లోపాలు అంటే స్ట్రోక్స్ కొట్టడం ఇట్లాంటివి, హార్ట్ స్ట్రోక్స్ కొట్టడం లాంటివి, బ్రెయిన్ స్ట్రోక్స్ కొట్టడం లాంటివి, మతిస్థిమితం కోల్పోయే లాంటివి, ఇట్లాంటివి ఏదైనా ఆ యాంగ్జైటీలో ఏదైనా జరిగే అవకాశాలు ఉంటాయని అంత పెద్ద స్థాయి నుంచి మనకి ఎలా పరిచయం చేస్తారు అంటే చిన్న చిన్నగా మనకి పరిచయం చేసుకుంటా అలవాటు చేసుకుంటా తీసుకెళ్తారు. చాలా స్పీడ్గా తీసుకెళ్తారు. అది కూడా చాలా స్పీడ్గా తీసుకెళ్తారంట. అంటే రోజు మనం చాలా బిజీ అయిపోతాం ఆ ఫార్మాట్లో. కాబట్టి ఇటువంటి ఒక యాక్షన్ని యాష్ గారు ప్రీ ప్లాన్డ్గా డిజైన్ చేసుకొని వాళ్ళందరికీ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాతే వాళ్ళు మనకి చెప్పగలిగినారు. కాబట్టి వాళ్ళంతా సంతోషంగా ఉన్నారు, ఆనందంగా ఉన్నారు. ఇప్పుడు రాబోయే సిచ్యుయేషన్ కూడా మనకు చాలా అద్భుతంగా ఉంటుంది. ఇక్కడ చిన్నగా స్టార్ట్ అయిన తర్వాత కొద్దిగా మనం ఒక స్థాయిని చూసే లోపే చాలా మంది ఫౌండర్లు ఫిల్టర్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కూడా చెప్తున్నారు సార్. అది ఎంత మాత్రం నిజమో లేదో నాకు తెలియదు, బట్ ఈ విషయం అయితే నా వరకు అయితే వచ్చింది. అంటే ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ అయిన తర్వాత మనం సక్సెస్ అయ్యే లోపు, అంటే మన సక్సెస్ని మనం చూసుకునే లోపు కూడా చాలా మంది ఫిల్టర్ అయిపోతారంట, వెనక్కి తిరిగి వెళ్ళిపోతారంట. అది కూడా జరగవచ్చు అని చెప్పి అంటున్నారు. అంటే ఈ 5 లక్షల మందిలో కూడా చాలా మంది ఫిల్టర్ అయిపోయే అవకాశాలు ఉన్నాయి, వాళ్ళకు వాళ్ళే వెనక్కి తిరుగుతారు అనే అటువంటిది ఓర్పు సహనం నశించి అని చెప్పేసి అంటున్నారు. అది ఏ రకంగా చేస్తారనేది మనకు తెలియదు. అంటే మనకి ఇది వరకు ఈ రోజు వరకు మనం వేచి ఉన్నాం కదా, ఇప్పుడు కొత్తగా వచ్చే పాపప్ వరకు కాచుకునే టైం లేక వెనక్కి తిరిగి వెళ్ళిపోతారా, లేదా పాపప్ వచ్చిన తర్వాత మనకు సోర్స్ స్టార్ట్ అయిన తర్వాత అక్కడి నుంచి వెనక్కి తిరిగి వెళ్ళిపోతారనేది కొంచెం మనము మనకి కొంచెం సంకుచితంగా ఉంది సార్. ఎందుకంటే అర్థం అవట్లేదు ఆ టాపిక్ని. ఎవరు కూడా ఈ పాయింట్ ఆఫ్ వ్యూని పెద్దగా హైలైట్ చేయట్లేదు, అంటే దీని గురించి ఎక్కువగా ఆలోచన చేయట్లేదు. కానీ ఈ విషయం మన వరకు వచ్చింది సార్.
అంటే ఇప్పుడు దాకా వేచి ఉండేది ఈ 2-3 నెలలు మనం ఎంత ప్రశాంతంగా అయితే ఉన్నామో, ఈ నెలల్లో వెనుతిరిగి పోయినోళ్ళున్నారు 5 లక్షల మందిలో. డిసెంబర్ ఫస్ట్ వీకే మన 5 లక్షల మంది సెలెక్ట్ అయ్యారని చెప్పాను. అంటే ఆలోపే చాలా మంది వెనక్కి తిరిగి వెళ్ళిపోయారా? లేకపోతే ఇప్పుడు స్టార్ట్ అయిన తర్వాత వెనక్కి తిరిగి వెళ్తారా అనేది తెలీదు. బట్ ఇక్కడ వీళ్ళు చెప్పేది షెర్రీ మేడం గాని, మిగతా వాళ్ళందరూ రెడ్ గారు గాని అందరూ చెప్పడం చూస్తే మనకు చిన్నగా మొదలయ్యి నిశ్శబ్దం నుంచి పెను ప్రకంపనలు ప్రభంజనం పుట్టించే అట్లాంటి అవకాశాలైతే ఉంటాయి. ఆనందంగా ఉండండి. మీరు పాపప్ చూస్తేనే మీరు చాలా సంతోషం ఎగిరి గంతలేస్తారని చెప్పి అంటున్నారు. కాబట్టి ఇక్కడ మనకి ఇప్పుడు ఏదైతే పాపప్ వస్తుందో ఆ రోజు వరకు మాత్రమే మన వనవాసము అని నాకు క్లియరెన్స్ అయితే నేనైతే నా వ్యక్తిగతంగా క్లియరెన్స్ తీసుకున్నాను సార్. ఎందుకంటే అక్కడి నుంచి ఇంకా విన్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఇంకా మనకు మాటలు ఉండవు. అన్నీ మనకి ఇంకా ప్రక్రియ జరుగుతూ పోతుంది అంతే. ఇంకా అది ప్రాసెస్ జరుగుతూ పోతుంది. ఇంకా దాంట్లో మనం కొట్టుకుని వెళ్ళిపోతాం. ఓకేనా, ఇది విషయం సార్. మనోళ్ళకి మీరు దయచేసి ఇలాగ ఈ ఆడియోని మీరు ఎక్కడ టీ స్టాల్లో కూర్చున్నప్పుడు మీ చాయ్ దీంట్లో కూర్చున్నప్పుడు ఆ టేబుల్ దగ్గర పెట్టేసి మీరు అందరూ హ్యాపీగా వింటారని మనస్ఫూర్తిగా నేను ఆడియో చేశాను. ఎందుకంటే ఒక్కొక్కళ్ళు చెప్పడం ఇబ్బంది అవుతుంది. అందుకని మళ్ళీ మా అన్న ఏమన్నా విషయం ఏంటి చెప్పాలని అప్డేట్ నాది అని అడుగుతారని ముందుగానే నేను మీకు పంపించాను. ఈ ఆడియోని నేను రికార్డ్ చేసి పంపిస్తున్నాను. తప్పకుండా మీరు ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు మనోళ్ళతో షేర్ చేసుకోండి. మీ వీలున్న సమయం చూసి, అందరిది వీలున్న సమయాన్ని చూసి ఒక టైం షెడ్యూల్ పెట్టుకొని ఆ టైంలో కూర్చొని ఒక సైలెంట్గా నిశ్శబ్దంగా ఉన్న ప్లేస్లో మీరు కూర్చొని అది వింటే చాలా హ్యాపీగా ఉంటుంది. ఇదొక విషయం. ఇప్పుడు మనకు మీరు పెట్టినటువంటి మెసేజ్లు ఇట్లాంటివి చాలా వస్తూ ఉంటాయి సార్. తిప్పి తిప్పి కొట్టినా అంతా అదే మెసేజే. క్రిస్ గారిది, సుశీ గారిది, జూలీ గారిదే వస్తూ ఉంటుంది మెసేజ్. వాళ్ళదే షెరీది వస్తూనే ఉంటుంది. షెరీ చెప్పిన విషయాలనే రకరకాలుగా చాట్ జీపీటీలో పెడతారు. అది మళ్ళీ వేరే రకంగా చూపిస్తుంది. దాన్ని కాపీ చేసి దాన్ని పెడతారు. ఇంకోటి కాపీ చేసి పెడతారు. ఇవే జరుగుతున్నాయి. కాబట్టి మీరు అవన్నీ మనం పట్టించుకునే అవసరం. ఆల్రెడీ వచ్చిన జునైన్ న్యూస్ ఏదైతే వచ్చిందో March 31 అది ఇట్స్ ఎ జునైన్ న్యూస్. ఆ న్యూస్ ఆధారంగానే మనం ముందుకెళ్ళాం. ఓకేనా, అంటే మనకి ఏప్రిల్ మిడిల్ మంత్ లోపు ఖచ్చితంగా ఒక పాపప్ అయితే ఖచ్చితంగా వస్తుంది సార్. ఈ లోపు వెబ్సైట్స్ మారొచ్చు కూడా. అంటే వెబ్సైట్స్ థీమ్స్ మారొచ్చు. వెబ్సైట్లు అవే ఉంటాయి. దాని థీమ్ మారొచ్చు, దాని కెపాసిటీ క్యాపబిలిటీ మారొచ్చు, బ్యాక్ ఎండ్ ప్రాసెస్ మారొచ్చు, కొన్ని మూమెంట్స్ దాంట్లో కొత్త ఫీచర్స్ కూడా యాడ్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయని తెలిసింది. పాపప్ వచ్చిన తర్వాత వాటిలోని విషయాల గురించి మనం నెక్స్ట్ అప్డేట్లో మనం మాట్లాడుకుందాం. అంతవరకు కొద్దిగా ఆరోగ్య జాగ్రత్తలు చూసుకోండి. అందరూ ఆనందంగా ఉండండి. బై సార్, టేక్ కేర్ సార్. జై విక్టరీ విత్ యాష్, జై భారత్.